దేవునికి స్తోత్రం. ఏదైనా కృపామయుడైన దేవదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16. ప్రియా కృపామయుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రభు పాదసంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవుని ప్రేమ అత్యున్నతమైనది, సర్వోన్నతమైనది. దేవుని ప్రేమ మన మీద ఎంతో చూపుతున్నాడు. ఆయన మనలను ప్రేమించిన దేవుడు రాతితో వజ్ర వైడ్యూరాలతో మన సమాధులను కట్టదలచలేదు, కానీ మన పాపములతో మనము చనిపోకుండా నిమిత్తము తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపాడు. దేవుని స్వరూపమును కలిగి ఉన్న దేవాది దేవుడైన యేసుక్రీస్తు తాను రిక్తునిగా చేసుకొని రక్తమాసంలో పాలభాగిస్తుడై బెత్లెహేము వంటి చిన్న గ్రామంలో కన్య మరియ గర్భమున ఉద్భవించి శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొని లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించి కలవరి కొండపై కర్కశమైన బాధలు అనుభవించి శిలువలో మరణించి పాతిపెట్టబడి 3వ దిన పునరుద్ధానుడై తిరిగి లేచుట అద్భుతములన్నిటికీ మించిన అద్భుతమని నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. జీవగల దేవదేవుని బిడ్డలారా, మన ప్రభు మన కొరకే మృత్యుంజయుడై లేచాడు. అంత కర్కశముగా ఆయన సిలువేసిన, ఎన్ని రకాలుగా ఆయన హింసించినా బాధించినా మన కొరకు సహించిన మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు మన ప్రియ ప్రభు. మన ప్రభు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ప్రభు మనల్ని ప్రేమించిన ప్రేమ గుర్తుగా తన శిలువ త్యాగం చేసి యజ్ఞ పశువుగా ఆయన నిలిచిపోయాడు. ఆయనే వదకు తేబడిన గొర్రెపిల్లగా నిలిచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో షాజహాన్ చక్రవర్తి తాను ఎంతగానో ప్రేమించిన తన భార్య చనిపోయినప్పుడు ఆమె పట్ల తన ప్రేమను బయలుపరచుటకు ఏదైనా ఒక గొప్ప పని చేయాలని ఆశించి 20,000 మంది నిపుణత కలిగిన పనివారితో 22 సంవత్సరాలు 40 కోట్ల రూపాయలు వ్యయంతో పాలరాతితో కట్టించిన అతి సుందరమైన తాజ్మహల్ నేటికి ప్రపంచంలోని అద్భుత కట్టడంలో ఒకటిగా ఉన్న దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మన కొరకు ఎంతో విలువైన అమూల్యమైన త్యాగం చేసిన మహాగణుడైన మనందరినీ సంరక్షించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, దేదీప్యమైన గొప్ప వెలుగునివ్వటానికి మన కొరకు ఆయనే పరమ నుండి భూమి మీదకి వచ్చి మనం ఉండవలసిన స్థానంలో ఆయనుండి మనందరినీ ఆయన రక్షించిన రక్షకుడైన మనందరినీ విలువ పెట్టి కొన్నాడు. తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు ప్రభు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. ఈనాడు శాస్త్రజ్ఞులు ప్రపంచాలను పరిశీలిస్తూ అవి ఎంతో ఉన్నతమైనవిగాను అనంతమైనవిగాను ఉన్నవని గ్రహించున్నారు. దేవుడు సృష్టించిన అనంతములో భూమి ఒక గ్రహం మాత్రమే. ఇకను ఇటువంటి గ్రహములు అనేకమైన ఉన్నవి. అంతకంటే పెద్దవైన నక్షత్రములు ఎన్నో ఉన్నవి. ఆకాశ మహాకాశంతో పోలిస్తే భూలోకం బహు చిన్నదే దేవుని బిడ్డలారా. అయినను ఇంత అనంతములో దేవుడు భూలోకమును ప్రేమించిన మహామహుడు. దేవుడు భూలోకాన్ని ప్రేమించడానికి కారణం ఈ భూలోకంలోనే దేవుడు తన ఆకారంలో తన రూపంలో చేసుకున్న మానవుడు జీవిస్తున్నాడు. శాస్త్రజ్ఞులు, విజ్ఞానవేత్తలు చంద్రమండలంలో మార్స్ ప్రియులారా వంటి గోళంలో కూడా మానవుడు జీవించేటట్లు ఏర్పాట్లు చేయాలనుకున్నారు. వెళ్ళి పరిశీలన చేసి వచ్చారు. కానీ ఆ గోళములలో ప్రాణవాయువు లేనందున, ఒక ప్రాణి జీవించడకు అనుకూలమైన వాతావరణం లేనందున అది అసాధ్యమైనదని గుర్తించారు. అవును, దేవుడు తన అనంత జ్ఞానంతో మానవుడు జీవించుటకు అనుకూలముగా భూమిని సృజించాడు. ఈ భూమి తన పరిధిలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వచ్చుట మూలముగా రాత్రి పగలు, వేసవికాలము, చలికాలము, వర్షాకాలం వంటి వాతావరణం కలిగి మానవుడు జీవించుటకు అనువుగా ఉన్నది. ప్రియ దేవదేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, సృష్టి ఎంత గొప్పదైనప్పటికీ పెద్దదైనప్పటికీ దేవుడు అనంత సృష్టిలో పోలిస్తే మనం దుమ్మి ధూళి వంటి వారమైనప్పటికీ
తన ఆకారంలో తన రూపంలో సృజించుకున్న మానవునిపైనే ఆయన ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమించినది భూలోకమును అంటే ఈ భూమిలోనున్న నిన్ను నన్నే. దేవుడి దృష్టి ఈ భూలోకం పైన, అందులో నివసించు మనపైన ఉన్నది. యెహోవా కనుదృష్టి యథార్థవంతులు బలపరచుటకే లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నదని దేవుడి వాక్యం ప్రబోధన చేస్తుంది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన మహాగణుడైన మహోన్నతుడు అద్వితీయ సత్యస్వరూపైన దేవుడు. సోదరుడా సోదరి, ప్రభు నిన్ను ప్రేమించున్నాడు. నీ పాపలను క్షమించి నిన్ను నిత్య రాజ్యంనకు వారసులుగా చేయాలని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ సత్యం నీవు నమ్ముచున్నావా? యేసయ్య ప్రేమను గుర్తిస్తున్నావా? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన నామం కిందకి రండి. సర్వోన్నతుడు యేసు చెంతకి చేరండి. యెహోవా మిమ్మలను మీ కుటుంబాన్ని సంరక్షించగల గొప్ప దేవుడే, ఆదరించగల సర్వప్రియ జగత్ రక్షకుడు. ఆ మహాదేవుని యొక్క మహాకృపను పొందటానికి ఆయన ప్రేమలోకి మనం వద్దాం. దేవుడు మిమ్మల్ని నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేమమయుడికి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరును మమ్మల్ని ఎంతో ప్రేమించుచున్నారు. ఎంత ప్రేమించుచున్నారంటానికి అవధులు లేదు నాయమూర్తి. మేము ఊహించినంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేము గ్రహించలేనంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేనంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ ప్రేమకి శతకోటి స్తోత్రాలు, అనంతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ఉదయకాల సమయంలో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపం చేసుకొని ఈ వాగ్దానం ద్వారా బిడ్డలందరూ నీ ఆశీర్వాదాలు, నీ దీవులు పొందడానికి బిడ్డలందరి మీద నీ కరుణను, నీ కృపను, మీ కనికరాన్ని, మీ ఆదరణ చూపి అందరిని అంతటా మీరు బలపరిచి అందరి అవసర హక్కులు తీర్చి అందరూ నాయన నీ నామ మహిమ కొరకు మేమందరూ జీవించడానికి మీ కృప మా అందరి మీద కుమరించమని యేసయ్య మహిమ కలిగిన నామములో మీ ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.